బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6,000 కోట్ల పోంజీ స్కామ్ గుజరాత్తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కుంభకోణం సెగ క్రికెటర్లను తాకింది. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల వద్ద నుంచి 6,000 కోట్లు జమ చేసిన బీజెడ్ గ్రూప్ అధినేత భూపేంద్ర సింగ్ జులాను ఇప్పటికే సిఐడి అదుపులోకి తీసుకుంది. కాగా బీజెడ్ గ్రూప్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, రాహుల్ తెవాటియా తదితరులు ఇందులో పెట్టుబడి పెట్టారని తెలుస్తోంది. ఇక బీజెడ్ గ్రూప్ కు చెందిన 450 కోట్లకు సంబంధించిన లావాదేవీలపై ప్రస్తుతం సిఐడి విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా జీటీ క్రికెటర్లకు సమన్లు జారీ చేయనుందని తెలుస్తోంది. వారి నుంచి వివరాలు సేకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనుందని సమాచారం. ఇక గిల్ బీజెడ్ గ్రూపులో 1.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు అహ్మదాబాద్ మిర్రర్ నివేదిక వెల్లడించింది. అలాగే ఇతర క్రికెటర్లు కూడా తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా శుభ్మన్ గిల్ ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ముగించుకుని స్వదేశానికి వచ్చిన తర్వాత అతనికి సమన్లు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6,000 కోట్ల పోంజీ స్కామ్ గుజరాత్తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కుంభకోణం సెగ క్రికెటర్లను తాకింది. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల వద్ద నుంచి 6,000 కోట్లు జమ చేసిన బీజెడ్ గ్రూప్ అధినేత భూపేంద్ర సింగ్ ను ఇప్పటికే సిఐడి అదుపులోకి తీసుకుంది. కాగా బీజెడ్ గ్రూప్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, రాహుల్ తెవాటియా తదితరులు ఇందులో పెట్టుబడి పెట్టారట్టు తెలుస్తోంది. బీజెడ్ గ్రూపునకు చెందిన 450 కోట్లకు సంబంధించిన లావాదేవీలపై ప్రస్తుతం సిఐడి విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా జీటీ క్రికెటర్లకు సమన్లు జారీ చేయనుందని తెలుస్తోంది. వారి నుంచి వివరాలు సేకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనుందని సమాచారం. ఇక గిల్ బీజెడ్ గ్రూపులో 1.95 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు అహ్మదాబాద్ మిర్రర్ నివేదిక వెల్లడించింది. అలాగే ఇతర క్రికెటర్లు కూడా తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కాగా శుభ్మన్ గిల్ ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ముగించుకుని స్వదేశానికి వచ్చిన తర్వాత అతనికి సమన్లు జారీ చేసి విచారించే అవకాశం ఉంది.